నేను ఈరోజు నార్మల్గా ఓషో బుక్ చదువుతున్నప్పుడు అందులో ఒక ఐడియాలజీ చదివినాక నాకు అనిపించింది ఏంటంటే, మనిషి దేవుణ్ణి ఎందుకు సృష్టించారు అనే ప్రశ్నకు సమాధానం, మనిషికి కొన్ని భయాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి అతి భయంకరమైన భయం చావు భయం. సో మనిషి కొన్ని ప్రశ్నలకి సమాధానం ఇచ్చుకోలేక ఆ సమాధానాలు తన వేరే రూపమైన దేవుడు అనే రూపంలో తను సృష్టించిన తన రూపంలోనే ఆ ప్రశ్నలకి సమాధానం ఇచ్చుకున్నాడు, ఆ భయాల నుంచి కాపాడుకోవడానికి. అందులో మొదటి భయం నేను చెప్పినట్టుగా చావు భయం. కానీ మన భారతదేశంలో ఆ చావుని దగ్గరగా చూసింది ఒక కులం. ఆ చావుతో ఆటలాడుకుంది. ఆ కులంలో పుట్టిన పసి పిల్లలు మొట్టమొదటిసారిగా ఆ చావుని దగ్గర నుంచి చూశారు. ఎందుకంటే ఆ చావుని అనలైజ్ చేయటం, ఆ చావుతో దగ్గరుండి పని చేయటం వాళ్ళ వృత్తిగా కొంతమంది వాళ్ళని అలా ఉంచి ఊరవుతుని ఉంచటం, కాటి కాపరుల లెక్క. ఆ చావుని ఆ ఊర్లో వేరే కులాలు భయపడి చచ్చిపోయినాక ఏం చేయాలో తెలియక ఒక గోసలో ఉంటే ఆ గోసను తీసేయటానికి మాదిగైన వచ్చేవాడు. సో ఆ చావుతో పుట్టుక నుంచి ఆడుకునే మాదిగకి దేవుడు అవసరం లేదు. ఎందుకంటే నేను చెప్పే కదా ఇందాకే, దేవుడు మనిషి భయాల్ని తీయటానికి మనిషి సృష్టించిన వ్యక్తి అయితే, ఆ దేవుడు మనిషిని దూరంగా ఆ మాదిగ కులాన్ని దూరంగా ఎందుకు పెట్టాడంటే, మాదిగుడికి దేవుడు అవసరం లేదు. ఎందుకంటే మాదిగ పుట్టుకతో హేతువాదు. అండ్ అందుకనే మాదిగ కాదు మహాదిగ అని నేను ఒక రీసెంట్గా చదివిన ఒక డాక్యుమెంటరీలో చూశాను. మహాదిగ ఎందుకంటే పుట్టుకతో హేతువాదు, పుట్టుకతో చావుతో ఆటలాడే ఒకటే కులం. చావునే లెక్క చేయని, చావుతోనే ఆటలాడే కులం ఈ రోజున కొన్నిటికి దూరంగా ఉంది. అవి చాలా చిన్న విషయాలు, ఏంటంటే రాజ్యాధికారం. కానీ అది చిన్న విషయమే, కానీ అది మన భవిష్యత్తుని ఏలుతుంది. ఆ రాజ్యాధికారం అనేది మన చేతిలో లేకపోవటం ద్వారా మనం చేసే ధైర్యం, చావుతో ఆటలాడటం అనేది మామూలు విషయం కాదు. మనం భారతదేశంలో కాకుండా ఇతర దేశాలు ఎక్కడున్నా కానీ మనం సైంటిస్టులు అయ్యేవాళ్ళు. మనకి ఆ దేశాలు తలొంచి సెల్యూట్ కొట్టాయి. ఎందుకంటే చావుని అంత లైట్గా తీసుకోవటం, చావుని అనలైజ్ చేయటం, చచ్చిపోయిన దాని నుంచి ఒక ప్రొడక్ట్ తయారు చేయటం అనేది ఒక క్రియేటివిటీ, మామూలు క్రియేటివిటీ కాదు. మనం ఈ దేశంలో ఉండటం ద్వారా మన ప్రతిభ గుర్తించలేకపడిపోయింది. ఎందుకంటే అధికారం మన చేతిలో లేదు కాబట్టి. సో నీ ప్రతిభను గుర్తించాలన్నా, నీ దగ్గర ఉన్న ఒక టెక్నాలజీ ముందుకు రావాలన్నా కావాల్సిన అధికారం. రాజ్యాధికారం కోసం ఈ మహాదిగలు ఆ రాజ్యాధికారంలో కూర్చున్నప్పుడు తరతరాలుగా మన తాతలు చేసిన ఒక సైంటిఫిక్ మెథడాలజీ, వాళ్ళ గొప్పదనం ఎవరో చెప్పరు. మన గురించి రాసే కవులు, చరిత్రకారులు ఎవరు లేరు. మనమే మన రాజ్యాధికారం తెచ్చుకొని వాళ్ళ గొప్పదనం చెప్పాలి.